దాదాపుగా సంవత్సరం అవుతుంది సార్. ఇంకొకటి, ఈ సిట్టు మామూలు సిట్ కాదు, ఇది హైబ్రిడ్ సిట్. ఇది ఏది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిట్ ఇది. అయితే ఉన్న తిరుమల లడ్డు గురించే ఇంత ఇదైతే ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ వెనకొంది, మళ్ళీ అదే బోలే బాబా అంట. ఇక్కడ ఒకటి గమనించాలి, జోక్స్ ఎపార్ట్, నవ్వటం ఇదంతా కాదు కానీ ఆ భోలే బాబా అన్న వాడి వెనకాల ఎవడో గట్టోడు ఉన్నాడు ఇదంతటికి. ఇప్పుడు వాడు ఓన్లీ తిరుమల వరకు వదిలేయకుండా మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని ఆలయాలకు కూడా పంపించే కార్యక్రమం అనుకుని నడిపించాడు అంటే ఏ స్థాయిలో ఇక్కడ స్కామ్ జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏంటి నాకు అర్థంగా, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినటువంటి, సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సిట్లో అన్ని వైపుల నుంచి దాంట్లో ప్రాతినిధ్యం వహించున్నారు. మరి ఆ సిట్టే ఈరోజు బయటపెట్టింది ఇది అన్ని ఆలయాలకు కూడా వెళ్ళిందని చెప్పి. ఇంకెప్పుడు తేలుస్తారు సార్, అర్థం కాదు నాకు. అదేమంటే ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ భక్తుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి లేకపోతే అపనమ్మకం కలిగించడం తప్ప. కరెక్ట్. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్రెడీ టీటీలో సప్లై చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే దాన్ని పసిగట్టి దాన్ని అరికట్టే చర్యలో భాగంగా దాన్ని కంప్లైంట్ చేయడం, ఎక్స్ట్రేట్ చేయడం, దానికి ఒక సిబిఐ సీట్లు వేయడం, ఇన్వెస్టిగేషన్ జరపడం, ఇవన్నీ నడుస్తా ఉన్నాయండి. ఇది ఏదైతే బోలే బాబా డైరీ ఉందో, ముఖ్యంగా పొమిల్ జైన్, విపిల్ జైన్ వాళ్ళు బెయిల్ కూడా అప్లై చేస్తే వాళ్ళు బెయిల్ కూడా ఇవ్వకుండా రద్దయితే చేశారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, ఎందుకంటే వీటిని ఖచ్చితంగా శిక్షించాలి ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్ట్ మ్యాటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఈ బోలే బాబా డైరీ ఏం చేసిందంటే, వీళ్ళు ఆ నెయ్యిని ఆల్టర్ చేశారు. ఏ విధంగా ఆల్టర్ అంటే, దాంట్లో పామ్ ఆయిల్, కొన్ని కెమికల్స్ వాడి ఈ నెయ్యిని తయారు చేసి తిరుపతి మన టీటీడీకి సప్లై చేయడం. మనం ఎందుకంటే ప్రపంచంలోనే ఒక హోలీ ప్లేస్ మన తిరుపతి దేవస్థానం. మనం ఇస్లాం కంట్రీస్ లో మొత్తం ముస్లింలందరూ కూడా ఏ విధంగా అయితే మక్కా ఏ విధంగా అయితే ఉందో, అటువంటి అట్మోస్ట్ అంత లక్షల కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది వన్ అండ్ ఓన్లీ తిరుపతి. మరి ఇటువంటి మంచి హోలీ ప్లేస్ ని మనం ఎంతో గౌరవబద్ధంగా మన భారతదేశం మొత్తం దాన్ని జాగ్రత్త కాపాడుకుంటూ మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడు రావాల్సినటువంటి బాధ్యత అది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వం దాన్ని అసలు ఎంటర్టైన్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఇలాంటి కల్తీ వాటన్నిటిని ఆ పారామీటర్ చెకింగ్ లేకుండా అలౌ చేసి సప్లైని తీసుకోవడం, ఇవన్నీ గత ప్రభుత్వం చేసినట్టు తప్పులు. మన సిట్ వేసిన ఇమ్మీడియట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మ్యాటర్ ఇన్ ద కోర్టులో ఉంది కాబట్టి ఆ బోలే బాబాలో ఉన్నటువంటి ఆ విపిల్ జైన్ కానివ్వండి, అదేవిధంగా ఇంకొక జైన్ ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూడా కఠిన శిక్షించాలి. మరి వీళ్ళు ఏం చేశారంటే ఏఆర్ డైరీ ద్వారా, మరి అదే విధంగా మన యొక్క వైష్ణవి డైరీ ద్వారా ఈ 2 డైరీలు వాడుకొని, ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీ. ఏఆర్ డైరీ ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన రాజు రాజశేఖరన్. మరి ఏదైతే ఈ వైష్ణవి డైరీ ఉందో దాని యొక్క సిఇఓ అపూర్వ వినాయక్నాథ్ చౌడా. మరి ఎవరైతే ఈ కంపెనీస్ అన్ని అంటే మ్యానుఫ్యాక్చర్ చేసింది బోలే బాబా. ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసి ఆల్టర్ చేసి పామ్ ఆయిల్, కెమికల్ పెట్టేసి ఒక కల్తీ రకమైన నెయ్యిని తయారు చేసి ఏఆర్ డైరీ నుంచి, వైష్ణవి డైరీ నుంచి ఇవ్వడం. మరి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ఒక టీటీడీ అంటే ఇదొక తిరుపతికి మాత్రమే కాకుండా ఇతర టెంపుల్ కూడా వీళ్ళు సప్లై చేయడం. మరి టెంపుల్ కాదు, నాకు తెలిసి కామన్ పబ్లిక్ కి అందరికి వెళ్ళిపోయినటువంటి ఈ నెయ్యి. సో ఇటువంటి కల్తీ నెయ్యిని సప్లై చేసి అందరి యొక్క ఆరోగ్యాలను, అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు వీళ్ళని కోర్టులు అతి త్వరగా దాన్ని జడ్జిమెంట్ దగ్గర తీసుకొచ్చి అత్యంత కఠినమైన శిక్షలు వేస్తే ఇంకెవ్వరు కూడా ఇటువంటి పాపానికి చేసేటువంటి ధైర్యం రాకుండా కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి కోర్టు కూడా నేను కోరుతున్నానండి. ఆల్రెడీ మ్యాటర్ ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అంతవరకు మనం మూవ్మెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్పీడప్ చేశారు. ఆల్రెడీ మ్యాటర్ ఓన్లీ జడ్జిమెంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి దే హ్యావ్ టు టేక్ జడ్జిమెంట్ ఆర్డర్స్ అండి. కోర్ట్ హ్యాస్ టు టేక్ ది ఫైనల్ డిసిషన్. రైట్ సార్. రమేష్ గారు.